రాజా అమ్మా రాజా ఏంటో మాట్లాడుతున్నా? నేను ఊరంతా బలాదూర్ తిరుగుతున్నాన్ని డోలు అమ్మతో సాడీలు చెప్పాడు నాన్న. అమ్మ నన్ను బాగా కొట్టి తిట్టి అట్ల కాడుతో వాతలు పెట్టడానికి లోపలికి వెళ్ళింది. ఏం జరిగింది? వస్తా ఉంటే ఆంబో చెంటబడి నన్ను తరుగుతుంది బావా, ఎందుకు అర్థం కావట్లేదు. అదిరా విషయం. ఏంటది? మునసూప గారి ఆంబోతికి సింహ 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 సింహలు అది కరణం గారి కర్రావు మీదకి ఎగబడిందట. అదేమో బెదిరి కట్టు తెందుకు పారిపోయింది. ఆంబోతేమో కర్రావు కోసం వెతుకుతా ఉంటుంటే నువ్వు ఎదురై ఉంటావు. కొంప తీసేది నన్ను కర్రావు అనుకుందా? అనుకుంటా ఏంటి? అమ్మో కనపడ్డామంటే కుమ్మేస్తుంది. నా కొంప గొడ్డాసుపత్రి అయిపోతురా. అమ్మో ముసుగు తన్ని పడుకుంటే మాత్రం వదిలి పెడతాను అనుకున్నావా తమ్ముడు? ఏంటి? నడు మీద గిలితే నా కోపం వస్తుందని తెలుసుగా, జాగ్రత్త. ఉండు బావతో చెప్తాగా. కుదరదయ్యా, నాకు బోల్డ్ పనుంది. ఒక్క సినిమా అమ్మాయి దొడ్డ పని చేసుకుంటుంది. ఒక్క సినిమా చూసుకుందాం. కుదరదయ్యా మరి చెప్తే వినిపించుకోవే. ఏంటే మనిషిన తర్వాత అవతల బాధ కూడా అర్థం చేసుకోవాలి. నేను ఏమైనా 100 అడిగానా, 1000 అడిగానా, 1,00,000 అడిగానా? ఒక్క సినిమా చూసుకుందాం అంటే ఇంకేమైనా పిచ్చి పట్టిందా? కుదరదా? సినిమాకి రానందని మా అక్కను కొడతావా? తోలని పేరు పెట్టుకున్నాడని అబ్బా కూతుర్లు జాయింట్ గా వాయిస్తారా? ఉండి నీ పని చెప్తాను. అక్క నువ్వు ఏడవకు, ఇలా సంగతి నేను చూసుకుంటాను. అల్వా ఆగండి. అక్క సినిమాకి రానందని బావ కొట్టాడని చెప్తే నేనేదో ఫిట్టింగ్ పెట్టానని బావ నా మీద విసుపడతాడు. మీరు లోనకి అడగండి. అడుగుతాడండి. పదనన్నా. అమ్మో అల్లుడు ఏంటి అల్లుడు? మా అమ్మాయి నీతో సినిమాకి రానందని తంతనవంటనే. అది ఇప్పుడు నీ కూతురు కాదు, వెళ్ళాం. మా ఇష్టం చోటు తన్నుకుంటా మధ్యలో నీ రాయబారం అంటే పాపడు మాకల్లుడు. నీ మరదలకి సినిమాలు అంటే యమా పెచ్చని నీకు తెలుసు కదా. గంగ నీతో సినిమాకి రానంటుంది కదా. అయితే ఏంటి అనేది? దీనే నీ కాడ 10 రోజులు ఉంచుకో. రోజు మ్యాట్ని ఆట, మొదట ఆట, రెండో ఆట చూపించాడు. చూస్తుంది అర్ధరాత్రి ఆట కూడా చూపించు. పిచ్చి మొక్కమా నువ్వు అంటారా గాని తెల్లారుదా మాట కూడా చూపిస్తా. ఇదిగో చూడు, నువ్వు బావతో సినిమాకి వెళ్ళకూడదే. నేను బావతోనే పోతా, నువ్వు వెళ్ళకూడదే. ఇదిగో పిచ్చి మొక్కమా, చిన్నపిల్లలు సరదా పడుతుంటే నువ్వేంటి మధ్యలో సినిమా చూపిస్తానే. బుద్ధి లేకపోతే సరి, ముందెళ్ళి కొట్టు కూసో. బావా సినిమా చూయించే అల్లుడు. ముందెళ్ళవయ్యా నువ్వు. సరులేవే, నువ్వు రాగా సినిమా చూపి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే? సినిమా లేదు, గుర్తు లేదు. పద. ఏంటి బాబు ఇట్టాగొచ్చా? నాకు సాయం చేసి పెడతావు డోలు? మామిడి పడ తింటావు బాబు, తిను. చచ్చే అయ్యో. ఆ అమ్మాయి రాజ్యం నీ అక్క కూతురే కదూ? అవును. రాజ్యాన్ని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఓ పని చెయ్యి, డైరెక్ట్గా వెళ్ళి పట్టుకో. ఏమిటి? అదేనయ్యా, రాజ్యం నడువు పట్టుకొని గట్టిగా ఇలా గిల్లు, అంతే ఒక్కటించుకుంటది. ఏమిచ్చుకుంటుంది? ప్రేమతో ముద్దెచ్చుకుంటది. ఎల్లు. థ్యాంక్ యూ. ఎల్లు ఎల్లు.
నేను గిల్లుతున్నావు కొట్టింది, ఆడు గిల్లుతున్నావు నవ్వింది. నా గిల్లుడికి ఆడి గిల్లుడికి తేడా ఏమనుందా? ఇప్పుడే పరిచిస్తాను. ఏ ఆగు! మా వాడికి పెళ్ళ వాడికి తగిన పిల్ల నాకు తెలిసి ఈ జిల్లాలోనే లేదయ్యా. ఉంది. ఏమయ్యా, రాములోరి కళ్యాణం 10 రోజుల్లో ఉందని పూజారయ్య చెప్పాడు. తిరణాల్లో దండలకి బోలెడు గిరాకీ ఉంటుంది. పట్నం వెళ్ళి పూసలు కొనుక్కురారాదు. పట్నం వెళ్దామని కొత్త కొట్లు వేసుకుని చౌకు చేసుకున్నా. ఇదిగో ఊరు వరదు, పట్టణంలో సినిమా చూపిస్తా. వదులు. అయినా నేను ఒత్తే కొట్టెవరు చూసుకుంటారు? అక్క వాసి గజ్జల గొర్రమా, నువ్వు వస్తావంటే పట్నం తీసుకెళ్తా. చిరంజీవి సినిమాకి తీసుకెళ్తానంటే వస్తా. వాసి గొర్రమా, నువ్వు వస్తానాలే గాని చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున 4 రాట్లు చూపిస్తా. నిజంగా? నువ్వు నోరమయ్యే, బావతో సినిమాకి వెళ్ళకూడదు. నేనేస్తా. ఓ పని చేయరా నాగయ్య, నేను ఇక్కడ కొట్టో ఉండి చూసుకుంటా గానే అప్ప చెల్లెల్ని ఇద్దరిని తీసిపోరాదు. మాకే నువ్వు ఊరుకోనన్నా, నీకేం తెలవదు. ఇదిగో చూడు, రాజ్యాన్ని తీసుకెళ్ళు. బావా, ఓ పని చేయరాదు? మా అప్ప చెల్లెళ్ళు తట్టాకు నీతో సినిమాకి రారు కానీ నన్ను తీసుకెళ్ళి బావా, నేను రెడీ. ఇదిగో కన్నడ గారా, ఇది హైదరాబాద్ వెళ్ళే బస్. ఆడాలి పక్కన కూర్చో, ఆడాలి పక్కన కూర్చో. పోనివ్వండి సార్. ఏ గణపతి 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 ట్రాక్టర్ ఎక్కడికి? సిటీకి బాబు. వెరీ గుడ్, అయితే నేను వస్తాను పద. నాన్నగారికి చెప్పుకుంటానా? ఓయ్, నేనేదో పసిపిల్లానా ఏమిటి ప్రధానికి ఆయన పర్మిషన్ తీసుకోవడానికి? తప్పకుండా. బస్సులు బాగుండి బాబు. బస్సులో ఎవరున్నారు బాబు? గణపతి ఎవరు లేరయ్యా, బస్సును ఓవర్టేక్ చేద్దామని. హాయ్, హలో హలో. వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, బస్సు దిగి రావే. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ప్రెసిడెంట్ కొడుకుని కదా అని ఇష్టం వచ్చినట్టు పోస్ట్ కొడుతున్నాడు. వీడు తెప్ప వదిలించాలి. నాది నీది. మనం ఎప్పుడు వచ్చే షాపేజ్ అయితే. నమస్కారం అండి, బాగున్నారా? బాగానే ఉన్నాను. కొత్త బొమ్మలు పెట్టారా, ఈ 2 ఇవ్వండి. తీసుకోండి. శంకీసిన కర్రీ ఇవ్వండి. ఇదిగో కొత్త మోడల్ నిన్నే వచ్చినాయి. సరుకు బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యన మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నారంటే మా వాళ్ళంతా గొడవ చేస్తున్నారు. అయ్యా అయ్యా, నేను అవి కొనుక్కుంటానే. ఆడవాళ్ళ బండిల్లా, ఇదిగో తొందరగా వచ్చేయి, నేను బస్ స్టాండ్ ఇంకా ఉంటా. ఇక మాత్రం 4 ఇచ్చిన కర్రీ ఇవ్వయా. ఇదెంతయ్యా? సైజ్ ఎంత? సైజు సైజు 34. మీ తాలూకానా బాబు? మా జిల్లా లేవయ్యా. జిల్లానా? లేకపోతే ఏంటయ్యా, పక్కింటి ఫ్యామిలీ అనుకున్నావా? సొంత మనిషి కాకపోతే కొలతలా తెలుసు. ఓ మంచి ఓ డజన్ ఇచ్చుకో. ఓ డజన్ సరిపోతాయండి. తొందర కానీ. అవును, ఇవన్నీ నాకెందుకు కొనిపెట్టాడు? నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం అంటే? ఇష్టం అంటే లవ్. లవ్ లవ్ అంటే? లవ్ అంటే నీకోసమే బ్రతకటం, నీకోసమే చనిపోవటం. అరే
తొందరగా కానివయ్యా. నా చేతులు బాగా బుక్కైపోయాడు. తొందరగా. నా కోసం ఏవైనా చేస్తావా? నువ్వు అడిగి చూడు. జేబులో డబ్బులున్నాయా? బోల్డ్. గురుడు ఫుల్గా బుక్ అయిపోయాడు. అయితే పదా. తొందరగా ఏవయ్యా. పదా అంటుంటే నువ్వు ఆలోచన చేస్తావేంటి? నేను రెడీ. పదా. యాహూ! అయ్యా నేను వచ్చేదాకా ఆడే ఉండు. ఆ. హాయ్, చెప్పులు ఎంత బాగున్నాయో. బాగున్నాయా? నచ్చాయా? ఓకే. హాయ్, ఈ చీర ఎంత బాగుందో. వస్తున్నా. ఈ చీర నీకు చాలా బాగుంది. ఓకేనా? నాకు ఓకే.